ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ ర్యాంకింగ్. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ ర్యాంకింగ్‌ను హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ పేరుతో ప్రకటించారు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్స్‌లో ఇండియా 77వ స్థానంలో నిలిచింది. ఇండియా గత సంవత్సరం 80వ స్థానంలో నిలిచింది. ఈ సంవత్సరం 3 స్థానాలు మెరుగుపరుచుకుంది. ఇండియా ప్రజలు వీసా లేకుండా 59 దేశాలకు వెళ్ళొచ్చు. ఇక ఈ జాబితాలో తొలి స్థానంలో సింగపూర్ నిలిచింది. సింగపూర్ పాస్‌పోర్ట్‌తో 193 దేశాలు ప్రయాణించవచ్చు. ఇక రెండవ స్థానంలో జపాన్ మరియు సౌత్ కొరియా దేశాలున్నాయి. వీరి పాస్‌పోర్ట్‌తో సుమారు 190 దేశాలు ప్రయాణించవచ్చు. ఇక మూడవ స్థానంలో డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, ఇటలీ, స్పెయిన్ దేశాలున్నాయి. వీరి పాస్‌పోర్ట్‌తో 189 దేశాలు ప్రయాణించవచ్చు. ఇక నాలుగవ స్థానంలో ఆస్ట్రియా, బెల్జియం, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, నార్వే, పోర్చుగల్ దేశాలున్నాయి. వీరి పాస్‌పోర్ట్‌తో 188 దేశాలు ప్రయాణించవచ్చు. ఇక ఐదవ స్థానంలో గ్రీస్, న్యూజిలాండ్ మరియు స్విట్జర్లాండ్ దేశాలున్నాయి. వీరి పాస్‌పోర్ట్‌తో 186 దేశాలు ప్రయాణించవచ్చు. ఇక ఈ జాబితాలో ఆఫ్ఘనిస్తాన్ చివరి స్థానంలో నిలిచింది. వీర్ పరివార్ సహాయతా యోజన పథకం రక్షణ సిబ్బంది మరియు వారి కుటుంబాలకు సమగ్ర న్యాయ సహాయం అందించడానికి నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వీర్ పరివార్ సహాయతా యోజన అనే పథకాన్ని ప్రారంభించింది. శ్రీనగర్లో జరిగిన నార్త్ జోన్ ప్రాంతీయ సమావేశంలో దీనిని ప్రకటించారు. ఈ కార్యక్రమం దేశ సరిహద్దులను కాపాడే వారి రాజ్యాంగ హక్కులకు రక్షణ కల్పించేలా చూసుకోవడంలో నాల్సా బాధ్యతను తెలుపుతుంది. ఈ పథకానికి సైనికులు, మాజీ సైనికులు మరియు పారామిలిటరీ, అలాగే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్, ఇండో టిబెటన్ పోలీస్ ఫోర్స్ అర్హులు. ప్రపంచంలోనే అత్యంత సురక్షిత దేశం. నంబియో సేఫ్టీ ఇండెక్స్ 2025 ప్రకారం ప్రపంచంలోనే అత్యంత సురక్షిత దేశంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశం నిలిచింది. ఇక అండోరా, ఖతార్, తైవాన్ ఆ తర్వాతి స్థానాలలో ఉన్నాయి. మొత్తం 148 దేశాలలో ఇండియా 67వ స్థానంలో నిలిచింది. ఇక ఇండియా పొరుగు దేశాలైన చైనా 12వ స్థానంలో నిలవగా శ్రీలంక 61వ స్థానంలో నిలిచింది. ఇక పాకిస్తాన్ 62వ స్థానంలో నిలిచింది. జీవన వ్యయం, భద్రత, జీవన నాణ్యత, కాలుష్యం, ఆరోగ్య రక్షణ వంటి అంశాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ఈ నివేదికలో హైతీ చివరి స్థానంలో నిలిచింది. ఇక ప్రపంచంలోనే అత్యంత సురక్షిత నగరంగా అబుదాబి మొదటి స్థానంలో నిలిచింది. రెండవ స్థానంలో దోహా, మూడవ స్థానంలో దుబాయ్ నగరాలు నిలిచాయి. నెల్సన్ మండేలా అవార్డ్ 2025 నెల్సన్ మండేలా అవార్డును 2025 సంవత్సరానికి గాను కెనడాకు చెందిన సామాజిక కార్యకర్త బ్రెండా రెనాల్డ్స్ మరియు కెన్యాకు చెందిన కిన్నెడీ ఓడెడేలకు లభించింది. నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా యుఎన్ ఈ అవార్డును అందజేసింది. నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవంను ప్రతి సంవత్సరం జూలై 18వ తేదీన జరుపుకుంటారు. ఈ అవార్డును ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఇస్తారు. 16 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన దేశం. బ్రిటన్ ఓటు హక్కు వయోపరిమితిని 18 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలకు తగ్గిస్తూ ప్రతిపాదన చేసింది. బ్రిటన్ దేశం 1969 సంవత్సరంలో ఓటు వేసే వారి వయసును 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించింది. ఇప్పుడు దీనిని సవరణ చేస్తూ ఓటు హక్కును 18 నుంచి 16 సంవత్సరాలకు తగ్గించారు. ఇక బ్రెజిల్, అర్జెంటీనా, క్యూబా, ఆస్ట్రియా,
మాల్టా దేశాలలో ఇప్పటికే ఓటు వేసే వారి వయసు 16 సంవత్సరాలుగా నిర్ణయించింది. ఫీడే మహిళల చెస్ వరల్డ్ కప్ విజేత. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డేస్ ఎకీస్ మహిళల చెస్ వరల్డ్ కప్ విజేతగా దివ్యా దేశ్ముఖ్ నిలిచారు. ఈ విజయంతో దివ్య భారతదేశానికి 88వ గ్రాండ్ మాస్టర్గా అవతరించారు. దివ్యా దేశ్ముఖ్, కోనేరు హంపి మధ్య జరిగిన ఫైనల్స్లో తొలి గేమ్ డ్రాగా ముగిసింది. రెండవ గేమ్లో కోనేరు హంపిపై దివ్యా దేశ్ముఖ్ గెలిచింది. ఫీడే ప్రపంచ కప్లో గెలిచిన తొలి భారత మహిళగా దివ్యా దేశ్ముఖ్ నిలిచారు. ఈ వరల్డ్ కప్లో దివ్యా దేశ్ముఖ్ మొదటి స్థానంలో నిలవగా కోనేరు హంపి రెండవ స్థానంలో నిలిచింది. ఇక చైనాకు చెందిన టాన్ జొంగి మూడవ స్థానంలో నిలిచింది. ఇక ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి, ధూమపానం మరియు పొగాకు వాడకాన్ని నిషేధించిన మొఘల్ చక్రవర్తి ఎవరు? ఏ. అక్బర్, బి. షాజహాన్, సి. జహాంగీర్, డి. ఔరంగజేబ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, జహాంగీర్. క్రీస్తు శకం 1617 సంవత్సరంలో జహాంగీర్ ధూమపానం మరియు పొగాకు వాడకాన్ని నిషేధించాడు. జహాంగీర్ 1605 సంవత్సరం నుంచి 1627 సంవత్సరం వరకు మొఘలు సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. కింది పాలకులలో ఎవరు హనుమాన్ చిత్రంతో నాణేలను ముద్రించారు? ఏ. హరిహరరాయ మరియు బుక్కరాయ, బి. శ్రీకృష్ణదేవరాయలు, సి. అచ్యుతరాయ, డి. తిరుమలరాయ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, హరిహరరాయ మరియు బుక్కరాయ. క్రీస్తు శకం 1336 సంవత్సరంలో హరిహరరాయ మరియు బుక్కరాయ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. వీరిద్దరు సోదరులు. వీరి తండ్రి పేరు మీద సంగమ రాజవంశం అని పేరు పెట్టారు. హరిహరరాయ మరియు బుక్కరాయ పరిపాలనలో హనుమంతుడి చిత్రంతో నాణేలను ముద్రించారు. వీణ వాయించడంలో నైపుణ్యానికి ప్రసిద్ధి చెందిన మొఘల్ చక్రవర్తి ఎవరు? ఏ. జహాంగీర్, బి. షాజహాన్, సి. బాబర్, డి. ఔరంగజేబ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, ఔరంగజేబు. ఔరంగజేబు వీణ వాయించడంలో నైపుణ్యం చెందినవాడు. అయితే తన తరువాత కాలంలో కఠినమైన ఇస్లామిక్ విశ్వాసాల కారణంగా అతను తన ఆస్థానంలో సంగీతాన్ని నిషేధించాడు. అతను నేర్చుకున్న సంగీత వాయిద్యాలను పాతిపెట్టాడు. ప్రతిహార రాజవంశ రాజు మహేంద్రపాల ఆస్థాన కవిగా ఎవరు నియమించబడ్డారు? ఏ. రాజశేఖర కవి, బి. బిల్హణుడు, సి. పంపా కవి, డి. తాళపాక అన్నమాచార్యులు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, రాజశేఖర కవి. రాజశేఖర కవి మహేంద్రపాలుడి వద్ద ఆస్థాన కవిగా పనిచేశాడు. రాజశేఖర కవి గొప్ప సంస్కృత కవి మరియు నాటకకర్త. రాజశేఖర కవి విద్యసాల భంజిక, బాలభారతం, కర్పూర మంజరి, బాలరామాయణం మరియు కావ్యమీమాంస వంటి రచనలు చేశారు. ఢిల్లీ సుల్తానుల కాలంలో మత వ్యవహారాల విభాగానికి ఎవరు నాయకత్వం వహించారు? ఏ. వజీర్, బి. సుల్తాన్, సి. సదర్, డి. ముహతాసిబ్.
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సదర్. మతపరమైన వ్యవహారాల శాఖ మసీదులు, సమాధులు మరియు మదర్సాల నిర్మాణం కోసం గ్రాంట్లు మంజూరు చేయవచ్చు. ఈ మతపరమైన వ్యవహారాల శాఖకు అధిపతిగా సదర్ ఉంటాడు. సదర్ చీఫ్ కాజీగా మరియు న్యాయ శాఖాధిపతిగా కూడా బాధ్యతలు నిర్వహించేవాడు.